ఏం పేరు బాబాయ్? నా పేరు ఎం రామకృష్ణ. ఎక్కడి నుంచి? పేరు ఎన్బిట్ నగర్. ఎన్బిట్ నగర్. సర్వే చేస్తారా మీ పైన మీ సైడ్? వస్తున్నారు పోతున్నారు. ఏమో కనిపించినారు. వచ్చేసి మా నాన్న రాసుకోపోయినా ఆధార్ కార్డు మా ఫ్యామిలీ అందరిది రాసుకొని పోయి దాని మీద డేట్ వేసి కనిపించేసిన తర్వాత నిన్న కూడా అక్కడికి అది మళ్ళీ జిఎస్టీ పోతే అది ఫామ్ తీసుకుపోతే ఇది 20 తారీఖు తర్వాత రమ్మన్నారు. మరి ఏం చెప్తారేమో చూడాలి. మరి ఏం వచ్చారు ఏం లేవు. నాకు పింఛన్ కావాలా, మా అమ్మాయికి బాగాలేదు చూపుతా అంటే కాలేదు. అది రావట్లేదు. ఏం చెప్తా ఓన్లే అనలే ఏం చెప్తా మరి ఏమో తెలియదు. నాకు చెప్పలేదు. ఏం చెప్పండి వచ్చి చూసుకుంటారు ఎంతమంది ఉన్నారు, ఎవరైనా పని చేస్తారు, ఎక్కడ మీకు బిడ్డలు ఎంతమంది, కొడుకులు ఎంతమంది అన్ని అడుగుతారు. మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా ఇవన్నీ అడుగుతున్నారు. ఎందుకు మరి నాకే అర్థం కదా మరి. ఇలా బ్యాంక్ అకౌంట్ ఇలా అన్ని అడిగినారు. ఏం అడుగుతారు ఇంకా అంతే కదా. కూర్చొని పైన కింద అన్ని రాసుకోపోయినారు. అట్లాగా చెప్పట్లేదు. వాళ్ళు చెప్తా కదా దేనికంటే ఏమో పంపించినారు. వచ్చి మా రూల్స్ ప్రకారం మేము వచ్చి రాసుకొని పోతున్నామని మాట అంటున్నారు. అది చెప్పట్లేదంటే వాళ్ళు 3 మాట 4 మాటకి చెప్పట్లేదు. మా ఫ్యామిలీ అందరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు అన్ని రాసుకున్నారు, వెళ్ళిపోయినారు. అంతే వెళ్ళిపోయినారు. అది అడుగుతున్నారా మీకు? ఆస్తులు ఎంత ఉన్నాయి ఇవన్నీ అడిగినారు. ఆస్తులు గురించి ఏం లేమా, మేము వచ్చి 40 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు ఇక్కడ ఇంతవరకు ఏ ప్రభుత్వం కాదు, రేషన్ కార్డు ఒక్క దాని మీదనే మేము తింటున్నాము. మా బయట పని పోతే తెచ్చుకోవాలి లేకపోతే లేదు అనే పరిస్థితి మాట్లాడితే లేకపోతే వస్తాయిలే చేస్తాంలే ప్రభుత్వం చేస్తాయిలే అని ఎవరు ఏం చెప్పట్లేదు. మంచిగా భరోసా అనేది ఇవ్వట్లేదు. అది రాసుకొని పోతున్నా. అది అట్లా దేని గురించి చెప్పట్లేదు. ఏ చెప్పట్లేదు. కులగణన సర్వే చేస్తారని తెలుసా? కులం అంటే మీరు ఏ క్యాస్ట్ ఎక్కడ ఏ ఊరు అన్ని అడిగినారు. చెప్పినా ఇట్లా మరి క్యాస్ట్ అని చెప్పింది. అది అట్లా ఎట్లా అనిపిస్తుంది మరి ఈ సర్వే గురించి? సర్వే గురించి నాకైతే వేస్ట్ అనిపించింది నిజంగా. మీరేమని అనుకోండి, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో తెలియదు. అది అట్లా వేస్ట్ అంటావా? అన్నీ ఇంకోరికి అనుకోండి అంతే. ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు చనిపోయారు, ఎంతమంది ఉంటారు, అట్లా వాళ్ళ ఐడియా. అదే 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 ఉన్న పథకాలు కూడా ఏమో అది వాళ్ళకి వెళ్తుంది. మరి ఎట్లా చేస్తారేమో జరుగుతుంది. ఇంప్రూవ్షన్ ఏం లేవు నాకైతే. ఉన్న కాడ చెప్పేసిన అంతే. అదే ఏం పర్సనల్ నాకు ఉంటే కదా చెప్పేవారికి. ఏం లేవు నాకు. అదే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా నీళ్ళు ఉంది ఆంధ్ర బ్యాంకులో. అది ఎక్కడే ఉంది. అడుగుతున్నారు. ఏమో చెప్తా కదా. లేడీస్ వచ్చినా మనం ఏమడుగుతాం, అదే జెంట్స్ వచ్చి అడుగుదాం. లేడీస్ వచ్చి కూర్చో మాట్లాడితే ఏమడుగుతాం మనం అడగలేం కదా. అది అట్లా సర్వే అయితే వేస్ట్ అంటూ వేస్తే ఏం చెప్తాం ముఖ్యమంత్రికి? మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బాగుండే. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బాగుండే. ఎందుకంటే ఏదో కొంచెమన్నా అది చేస్తుండే. రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడా? ఏం చెప్తున్నాడు, అదంట ఇదంటాడు. ఇప్పుడు గ్యాస్ బుక్ పెట్టేసి సంవత్సరం అవుతుంది, ఇంతవరకు బిరి గ్యాస్ రాలే. ఆధార్ ఏదో పథకా పింఛన్ లేడీస్కి ఇస్తాం, అవి ఇస్తాం ఏం రాలేదు. మరి ఇంకా రావాలి కదా. మరి అది ఇచ్చే కదా మాకు పర్వాలేదు. రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడని మంచి నమ్మకం. ఆయన ఎవరు? చంద్రబాబు శిష్యుడే కదా రేవంత్ రెడ్డి. మరి అంతేకాక అంతే. మేము నా సర్వీసులు ఉన్నప్పుడు తెచ్చుకోవాలి చంద్రబాబు సంగతి. ఆ మంచి సంగతి. ఆ మంచి నిండలేక మన వచ్చాడు. మరి చంద్రబాబు కాదు చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లా చేస్తామన్నమాట. అది